మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని షెరిల్లా గ్రామంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో వెల్దుర్తి ఎంఈఓ బుచ్చనాయక్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చేర్పించి ఆర్థిక భారంతో అప్పుల పాలు కావద్దని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు వంటి అనేక సౌకర్యాలు అందుతున్నాయని వివరించారు. అవకాశం ఉందమ్మా, మన టీచర్స్ ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం ఉంది, గవర్నమెంట్ బుక్స్ పెడుతుంది, పుస్తకాలు ఇస్తుంది, యూనిఫామ్స్ ఇస్తుంది. ఇంకేం కావాలో మనం చెప్పండి. అన్ని ఉండగా మనం వేరే దగ్గర పోతున్నామంటే అర్థమేముంది? పిల్లల్ని స్నానం చేసి పంపిస్తే ఈయన్నే బ్రేక్ఫాస్ట్, ఈయన్నే రాగి జావ, ఈయన్నే అన్నము. ఒక రాత్రి పూట మాత్రమే పెట్టండి మీరు. అది కూడా కాకుండా మేము సాయంత్రం తినిపించి పంపిస్తాం. వెల్దుర్తి హై స్కూల్ లోపల ఇంగ్లీష్ మీడియం చదవాలంటే బయట పోతే 2 లక్షలు కావాలి. అలాంటి చదువు ఇక్కడ కనీసం 120 మంది టీచర్లు ఉన్నారు, 600 మంది పిల్లలు ఉన్నారు. మొన్న 10th క్లాస్ ఒక్కరు ఫెయిల్ కాలేకపోతారు, అంతా పాస్ అయ్యారు. 90 మంది పాస్ అయ్యారు. మంచి అవకాశము ఉపయోగించుకోండి. ప్రైవేట్ పాఠశాలకు పడి మీరు ఆర్థికంగా బలహీనలు కావద్దు, అప్పులు చేయవద్దు. అప్పులు చాలా డేంజరు. అప్పులు చేయవద్దు. పిల్లల పైన ఖర్చు పెట్టండి, కానీ ప్రభుత్వ పాఠశాల ఉపయోగించుకుంటే చాలా ఉంటాయి. ప్రభుత్వ పాఠశాల చదువుకుంటే రేపు ఐఐటి రావచ్చు, పిల్లవాడికి బాసర్లో ట్రిపుల్ రావచ్చు, మంచి ఎంబీబీఎస్ సీట్ రావచ్చు. కష్టపడి చదివాం, పిల్లలు బాగా చేసే బాధ్యత తీసుకుంటాం. ఓకే, ఈ ఊరు నుంచి ఈసారి బస్సు అనేది బంద్ కావాలి. చేస్తే పుస్తకాలు